హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవిత ఆశయం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువుంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకి ప్రతినిత్యం అందిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ కి నా ఆత్మపూర్వక ప్రణామాలండి. సో మనం ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి స్వాధ్యాయాలు చేశాము. అలానే ఎన్నో రకాలు తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అలానే అసలు మనం అంటే ఏంటి అసలు? మన జీవిత ఆశయం ఏంటి అసలు? జీవిత ఆశయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద అనుకుంటూ ఉంటారనమాట. నేను ఈ పర్పస్ కింద వచ్చాను. నేను ఈ విధంగా వచ్చున్నాను. సో, నేను జన్మ తీసుకున్నానంటే ఈ వృత్తి చేయాలనో, లేదంటే ఈ పదవిని పట్టుకోవాలనో, అదే నా జీవిత ఆశయం అని అనుకుంటారు. అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళ దృష్టిలో నా జీవితాశయం ఇది అని ఒక విధంగా వాళ్ళకి వాళ్ళుగా క్రియేట్ చేసుకొని ఉన్నదనమాట. కానీ అసలైన ఆధ్యాత్మికతలోని మనకి జీవిత ఆశయం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ అన్నమాట. అసలు జీవిత ఆశయం అంటే ఏంటి? ఆనందంగా ప్రతి క్షణం గూడా అద్భుతంగా మనం దివ్యత్వంతో కూడుకున్న ఆనందాన్ని పొందడమే అసలైన జీవిత ఆశయం అని చెప్తున్నారన్నమాట మాస్టర్స్ ఇక్కడ మనకి. అంటే ఎవరి ఏ కోణం నుంచి, ఏ దృష్టికోణం నుంచి చూసి ఉన్నా కూడా ఏంటక్కడ అసలు మన ఆహ్, దైవంతో ఉంటూ, దైవ క్షణంలో ఉంటూ, ఈ వర్తమానంలో ఉంటూ మనమంట దైవంలా ఉండడానికి ఈ భూమి మీదకొచ్చాము. ఆనంద స్థితిలో ఉండడానికే మనం వచ్చామంట. అంటే మళ్ళా అంటారు, ఆనందంగా ఉండడం అంటే ఏంటి అసలు? ఆనందంగా మనం ఎలా ఉండాలి? సో, అంటే మన ఈ ప్రాపంచికంలోని కోరుకున్న వస్తువులతో మనకు ఆనందం వస్తుందా? సంతోషం వస్తుందా? అంటే ఈ క్షణం ఉండి ఒక గంట సేపు ఆనందం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంకో కోరిక పుడుతుంది. సో, అంటే ఇటువంటి ఆనందంతో మనం ఉన్నామా మనము? మళ్ళీ ఈ భూమి మీదంట మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనము జన్మ తీసుకొని వస్తున్నామంట మనం. అసలు మన జన్మ కారణం ఏంటి అసలు? హ్మ్. అసలు మన జీవిత ఉద్దేశ్యం ఏంటి? మనం సో, ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని జన్మలు తీసుకుంటూ వస్తూ ఏమవుతుందంటే, అసలైన జీవిత ఆశయం ఏంటి అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. ఎందుకు అంటే కొన్ని జన్మల్లోని మనం కొన్ని కోరికలతోని మనం జన్మ తీసుకుంటుంటాం. సో, ఆ జన్మ ప్రణాళికలో మనం ఏ విధంగా వచ్చున్నాము అంటే, దైవాన్ని పూర్తిగా మనము అని తెలుసుకొని దాన్ని అనుభూతితో అంటే ఫీల్ అవుతూ, అనుభవానికి ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో, అక్కడ మనకి ఆ జీవిత ఆశయం అంటే, ఆ దైవంలోనే మనం విలీనమవుతూ అంటే దైవమే వేరు, మనం వేరు కాదు. దైవమే మనం అనే ఆనంద క్షణాన్నంట మనం పూర్తిగా అనుభవించడానికి ఇక్కడికి వచ్చామంట మనం భూమి మీదకి. మళ్ళీ చెప్తున్నారనమాట మాస్టర్. ఏంటంటే, ఇక్కడ మనకి ఆహ్, ఎటువంటి ఆశయాలు ఉండవంట. అంటే జీవిత ఆశయం అంటున్నారు. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడంట అక్కడ మనం ఏ ఆశయాలు లేకుండానే ఈ భూమి మీదకి వస్తామంట. సో, ఎప్పుడైతే ఈ భూమి మీదకి మనం వస్తామో మనకుగానే మన ఈ ప్రాపంచికమైనటువంటి ఈ మాయలో పడిపోతూ మనకుగా ఈ ఆశయం నాకు ఉంది. నేను ఇది సాధించాలని సృష్టించుకుంటామంట. అంటే ఒక్కొక్క లైఫ్ పర్పస్ డిజైన్ ప్రకారం ఏంటి? గత జన్మలో ఏవైతే స్మృతులున్నాయో, దానికి తగ్గట్టుగానే ఆ ఆత్మ జన్మ తీసుకుంటుంది. అంటే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జన్మ తీసుకుండగా ఏమైందంటే, తన ఆత్మలోని తను కూడా దైవమే అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, నేను ఆనంద స్థితిలో ఉన్నాను. ఆనంద స్థితిని పొందడానికి ఇక్కడికి వచ్చానన్న విషయాన్నంట ఆత్మస్థితిలో మనం మర్చిపోతూ ఉంటామంట. సో, అలానే ఎంతో అద్భుతమైనటువంటిది ఎంతో మనం ఈ మహత్కరమైనటువంటి
పూర్వకమైనటువంటి ఈ జన్మ తీసుకుని మనమంట మన స్వయంతోని మనం ఎంత ఆనందంగా అంటే ఏంటి మన స్వయం అంటే? మన ఆత్మస్థితి. మనమే ఆ పరమాత్మ స్థితి అని ఏదైతే ఉందో స్వయంలోంచి మనం వచ్చాం మనం అందరం గూడా. అంటే ఆ పరమాత్మలోనే ఒకానొక బిందువుగా మనం ఇక్కడికొచ్చాం. అంశగా వచ్చున్నామనమాట. ఆ స్వయంలో ఎప్పుడైతే మనం ఆనందంగా, సంతోషంగా మనం ఇక్కడికి ఉండగలుగుతున్నామో, సో, ఆ క్షణాల్లో మనం ఆనందాన్ని మనం పూర్తిగా అనుభవించాలంట. సో, మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దైవానికి ఎంత అద్భుతంగా ఆ దైవం మనల్ని ఆహ్, ప్రేమిస్తున్నాడో, ఎంత అద్భుతంగా మనల్ని ఆయన ఎంతో చూడండి ఆహ్, ఈ జ ఆహ్, ఈ జన్మలో మన అన్ని జన్మల్లోనూ మనం బంధాలు తీసుకొనొస్తూ ఉంటాం. పిల్లల్ని మనం ఎంత అద్భుతంగా ప్రేమిస్తూ ఉంటాం. అంటే ఏ కోరిక లేదు పిల్లల మీద. వాళ్ళు మనం చూస్తారని గాని, వాళ్ళు ఏదో మనకి చేస్తారని గాని ఎటువంటి ఆశలుండవు. అలాగా ఈ జన్మకి కారణమైనటువంటి ఆ పరమాత్మ మనల్ని ఎంతో అద్భుతంగా ప్రేమిస్తున్నాడంట. అంటే ఎటువంటి ఆంక్షలు మనకి ఆయన పెట్టలేదంట మనకి. మీ స్వతంత్రంగా, మీ స్వయంగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే ఉండండి అని చెప్పి ఆ దైవం మనకి ఈ భూమి మీదకి మనకి ఇష్టపూర్వకంగా మనం ఇక్కడికొచ్చున్నామంట. దైవం పంపినప్పుడు. సో, అటువంటి స్థితి ఆనంద స్థితిని మనం పొందకుండా ఏం చేస్తున్నామంట, ఈ కోపాలని, ఈ ద్వేషాలని, తర్వాత ఈ అసూయ అని చెప్పేసి ఇటువంటి ఈ ఈ వాటిలో పూర్తిగా ఉండిపోయి, క్షమాగుణం లేకుండా, మన ఆత్మతత్వం ఏదైతే ఉన్నాదో మనల్ని మనం ప్రేమించుకోకుండాను అంటే ఇవన్నీ ఎక్కడ కారణమవుతున్నాయంటే, మన ఆనందం ఎక్కడైతే ఉన్నాదో, ఆనందం అంటే ఆ పరిపూర్ణటువంటి ఆ దైవత్వపు ఆనందం ఏదైతే ఉన్నాదో, ఆ ఆనందాన్నంతా కూడా మనం పూర్తిగా కోల్పోతున్నామంట. ఎవరైనా ఏదైనా చేస్తే, వాళ్ళిలా చేశారు కదా! వాళ్ళకిలా ఉండాలి కదా! అని ఒకానొకటువంటి ద్వేషభావం కలుగుతుందంట. మనం క్షమించలేకపోతున్నామంట. అలా అని ఒకరు ఎదుగుతున్నటప్పుడు మనం ఆ ఎదుగుదలను కూడా మనం చూడలేకపోవడం కూడా. ఇవన్నీ ఏంటంటే, మనల్ని మనం ఎంత ఆత్మ ప్రేమికులుగా మనం చూస్తామో, సర్వత్వంలో కూడా ఎప్పుడైతే ఆ దైవాన్ని మనం చూడగలుగుతామో, అక్కడేమవుతుందంటే సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితి అంటే ఆత్మస్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆత్మలోనే పరమానందమైనటువంటి ఆత్మ ఆనందాన్ని ఎప్పుడైతే మనం వెతుక్కుంటామో, అటువంటి ఆనంద స్థితే మన జీవితాశయం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ అన్నమాట. అంటే అది ఎంతో కష్టతరంగా ఉంటుంది. కానీ సాధనలో మీకు మీరుగా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ, మిమ్మల్ని మీ ఆత్మ ప్రేమికులుగా ఎప్పుడైతే మీరు ఉంటారో అలానే సర్వత్వంలోనూ ఎప్పుడైతే ఆనంద స్థితిలో మీరు ఆనందంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ, ప్రతి దాంట్లోని ఈ వర్తమాన క్షణంలోనే ఉంటూ, ఎప్పుడైతే ఉంటామో మన జీవితమంట ఎంతో ఉన్నతమైనటువంటి ఆ శిఖరం ఎంత ఉన్నతమైన శిఖరం ఆ ఎత్తైన శిఖరం ఎలా అద్భుతంగా ఉంటుందో, మన జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుందంట. అంటే ఈ క్షణం, ఈ వర్తమానంలోనే మనల్ని జీవించమంటున్నారు. ఆనందంగా ఉండమంటున్నారనమాట. అలానే ఆహ్, ఎప్పుడు కూడా సంతోషమైనటువంటి స్థితిని, ఆనంద స్థితి ఏది ఆహ్, ఇంపార్టెంటో అంటే మన ఆనందానికి ఎటువంటిది ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఎటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అటువంటి పనులను ఆచరిస్తే దైవమంట మనల్ని కోరుకుంటాడంట. అంటే ఏంటి చూడండిక్కడ. అంటే దైవ స్థితిని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, దైవంలాగా ఎప్పుడైతే ఉంటామో, ఆనందంగా ఉండడమే దానికి ఏకైక మార్గమంట. అంటే ఏంటిక్కడ? ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడము. ఆ సంతోషానికి కారణమైనటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి పనులైతే ఎప్పుడైతే చేస్తామో, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వపు స్థితికి మనము చేరుకుంటామంట. ఆ స్థితిలోనే మనం నిరంతరం ఉంటామంట. అటువంటి స్థితిలో ఉండగలిగేటప్పుడంట మనకి ఆనందము మార్గం ఏర్పడుతుందంట. అంటే మనకి పత్రిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏంటి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. పిరమిడ్స్ ఎవరైతే అంటే పిరమిడ్స్ కట్టడానికి ఎవరైతే వస్తారో స్వాధ్యాయం అంటే ఇవన్నీ ఏంటి మన ఆనందం అన్నమాట. సో,
ఇటువంటి ఆనంద కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడు చూడండి ఆనందంగా ఉంటాం. మనకి 11 రోజులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆ బద్రీ ధ్యాన మహాయాగంలోని ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. సో, అక్కడ మనం వెళ్ళకపోయినా కూడా ఆ కార్యక్రమాలు అన్నీ అంత అద్భుతంగా చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం స్థితిని మనం అందుకుంటామనమాట. అంటే మనం ఏం చేయక్కర్లేదు. ఏదో ఒక చిన్న కార్యక్రమం మనం చేసినా ఏముంటుంటుందక్కడ? ఆనంద ప్రాప్తి అన్నమాట. ఈ ఆనంద ప్రాప్తి అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థితి ఏదైతే ఉన్నాదో, అటువంటి ఆత్మస్థితి పరమానంద స్థితికి మనం చేరుకుంటున్నాం అన్నమాట. అంటే అటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, ఆనంద స్థితికి పొందేటువంటి ఆ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, ఆ స్థితిలోని మనం ప్రతి దాంట్లో కూడా దైవంగానే మనము ఉంటాము. దైవం కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారంట. అంటే ఏంటి? ఆయన ఈ భూమి మీదకి పంపించిన ఏకైక మార్గం కార్యక్రమం ఏంటంట, నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని పొందడానికే నువ్వు వెళ్తున్నావు. అని ఆయన మనకి చెప్పారంట అక్కడ. కానీ ఏంటి, ఈ మాయా మోహాల్లోని, ఈ బంధంలోని, పూర్తిగా చిక్కుకుపోయి, ఈ అసూయ, ద్వేషాలని అన్నీ ఈ ఏవి ఎటువంటి ఉన్నాయో, ఎటువంటి ఉండకూడదో అటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోయి, మన ఆనంద స్థితిని పూర్తిగా మనము పోగొట్టుకున్నామంట. అలానే మన స్వేచ్ఛ ఏదైతే ఉన్నాదో, మన స్వేచ్ఛని పరిపూర్ణంగా అనుభవించకుండా, ఎదుటి వ్యక్తి చేతిలో ఎప్పుడైతే మనం పెడుతున్నామో, ఆ ఆనందాన్ని మనం పూర్తిగా కోల్పోతున్నామంట. అసలు ఆనందం అంటే ఏంటంటే, ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేచ్ఛగా మనం ఉండడమే ఆనందం అంటున్నారనమాట. అంటే మన జీవితాశయం ఏంటి? ఆనందంగా ఉండడమే. కానీ ఆనందం అంటే ఏంటి? ఒక వ్యక్తి మన ఆనందాన్ని ఇతరుల వ్యక్తి చేతిలో ఎప్పుడైతే పెడుతున్నామో అక్కడేమైంది? ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆనందం, ఆ వ్యక్తి లేనప్పుడు మనకి బంధంలో ఎప్పుడైతే చిక్కుకుపోయామో మన ఆనందానికి కారణం ఏమవుతున్నారు? ఎదుటి వ్యక్తి అవుతున్నారనమాట. సో, అలా కాకుండా ఎప్పుడైతే ప్రతిబంధకాలు లేకుండా స్వేచ్ఛగా మనం ఎప్పుడైతే విహరిస్తామో చూడండి పక్షులు ఎంతో ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటాయన్నమాట. అటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అలానే ఎదుటి వ్యక్తి యొక్క తప్పొప్పుల్ని కూడా ఎంచకుండా ఎప్పుడైతే మనం భావ వ్యక్తీకరణలో ఉంటామో, అంటే వాళ్ళు ఈ విధంగా చేశారు, ఈ విధంగా ఉన్నారు అని ఎప్పుడైతే అంటే ఇది ఆనందానికి కారణాలు చెప్తున్నారనమాట. మనం ఎప్పుడైతే స్వేచ్ఛ ఏదైతే ఉందో, దానికి ప్రతిబంధకాలు లేకుండా ఉండడము, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క తప్పొప్పుల్ని ఎంచకుండా ఉండడము, అలాగే ఆనంద స్థితిలో ఈ ఉన్న స్థితి ఏదైతే ఉన్నాదో, వర్తమానం ఏదైతే ఉన్నదో, అటువంటి స్థితిలో ఎప్పుడు కూడా ఉంటూ ఈ క్షణం కూడా దైవమే ఉన్నది. ఆ పరమాత్మ స్థితే ఉన్నాడు. ఆ పరమాత్మతో నేనెప్పుడు కూడా ఉంటున్నాను. అంటూ ఆనంద స్థితిని మనం ఎప్పుడు పొందుతూ ఎప్పుడైతే ఉంటామో, అలానే ఎదుటి వ్యక్తి మీద అసూయ గాని, కోపం గాని అట్లనే ఆగ్రహం లేకుండా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మాస్టర్స్ ఇక్కడ మనకి, మన జీవిత ఆస్యమైనటువంటి ఆనంద స్థితి అనేది ఎప్పుడు గూడా ఎదుటి వ్యక్తి చేతుల్లో కాకుండా, ఏ ద్వేషమని కాకుండా, ఆగ్రహమని కాకుండా, కోపమని లేకుండా, అలానే ఈర్ష్య, అసూయలని కాకుండా, క్షమాతత్వము అనేది మనకెప్పుడైతే ఉంటుందో, క్షమించే గుణం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అక్కడేంటంట అప్పుడు మనం పూర్తిగా ఆనంద స్థితిలో ఉంటామంట. అటువంటి ఆనంద స్థితిలో ఉండేటప్పుడంట మనం హ్మ్. సర్వంలోనూ, అందరిలోనూ దైవం అంటే నన్ను నేను ఎంత అద్భుతంగా నేను ప్రేమించుకుంటున్నానో, అలానే ఎదుటి వ్యక్తిని కూడా అద్భుతంగా ప్రేమించగలిగేటప్పుడంట అక్కడ ఏమంటున్నారు మాస్టర్సు, "నువ్వు కూడా ఆ దైవ స్థితిలో ఉంటావు. అప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలనే ఆలోచన కూడా నీకు రాదు." అంటే ఇది అంతా కూడా మాస్టర్స్ ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నదో, నువ్వు కూడా దైవంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నీ ఆనంద స్థితిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో, నీ జీవిత ఆశయం కూడా ఈ భూమి మీదకి ఎంతో అద్భుతంగా నీ జీవితాన్ని నువ్వు జీవించడానికి వచ్చావు. నీ ఆనందానికి వేరొకలు కారణం కాదు.
నీ లోపల ఉన్నటువంటి ఆ దైవత్వ స్థితి ఏదైతే ఉన్నదో ఆ దైవత్వాన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోగలిగి ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా నువ్వు ఉంటావో, సర్వస్వంలోనూ ఎప్పుడైతే నువ్వు ఆనందాన్ని దైవాన్ని చూడగలుగుతావో అప్పుడేమవుతుందంట, అక్కడ మనం శాంతిని పొందుతామంట. అంటే ఎప్పుడు కూడా కన్‌ఫ్యూజ్‌మెంట్‌తోని, గందరగోళంగా, ఎప్పుడు అశాంతితో ఎప్పుడైతే మనం ఉంటామో ఇప్పుడేమవుతుందంటే, మన ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నామో అక్కడేమవుతుంది, దుఃఖం అవుతుంది. దుఃఖం ఏర్పడుతుంది. ఎప్పుడైతే దుఃఖం ఏర్పడుతుందో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతా మారిపోతుందనమాట. అంటే ఏంటి, ఎదుటి వ్యక్తిలో నువ్వెప్పుడైతే ఆనందాన్ని చూడగలుగుతున్నావో అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వపు స్థితి ఏదైతే ఉన్నాదో, ఒకానొక దంట చెప్తూ ఉంటారు. మనమంట ఒంటరిగా ఉన్నాము అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉండడం గూడా ఎంతో అద్భుతమైనటువంటి వరం. ఎందుకంటే మనతో మనం ఎంత ఎక్కువ సేపు ఉంటామో అక్కడ మనం మనతో ఎప్పుడైతే ఉంటున్నామో మనలో ఉన్నటువంటి ఆ దైవత్వానికి మనం దగ్గరవుతూ ఉంటామంట. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఒంటరిగా ఉన్నాను. నాకేమి ఎవరు లేరు అని ఆ యొక్క భావనలేవైతే ఉన్నాయో ఆ భావనలోంచి బయటకి రాడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ భావన కూడా దైవత్వంగానే నువ్వెప్పుడైతే స్వీకరిస్తావో, నేను కూడా దైవత్వంతోనే ఉన్నాను. నాతో దైవం ఉన్నాడని ఎప్పుడైతే సంతోషంగా, ఆనందంగా నువ్వు పూర్తిగా ఆ స్థితిని నువ్వెప్పుడైతే అనుభూతితో చెందుతూ ఉంటావో అంటే అక్కడేమవుతుందంటే, ఎప్పుడు కూడా మనం శాంతి పొందుతూ ఉంటామంట. ఎప్పుడు కూడా ఆనందంలో అంట మనకు తృప్తి ఏర్పడుతుంది. అలానే ఈ ఉన్న సిట్యుయేషన్ పరిపూర్ణంగా దాన్నంట మనం ఆహ్, అంటే ఉన్న ప్రెజెంట్‌లోనే ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రెజెంట్‌లో ఉంటూ ఆనందంతో ఎప్పుడైతే నిరంతరం మనం ఉంటామో, అక్కడంట ఆనందంగా మనం ఉన్నప్పుడు ఆహ్, ఇంకా చెప్తున్నారు మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో, తృప్తిగా ఉంటావో, నా జీవితం పరిపూర్ణంగా ఉంది అని ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అక్కడ ఏమవుతుందంట, మన వయస్సు కూడా పూర్తిగా ఆగిపోతుందంట. అంటే ఎందుకు? ఈ వర్తమాన క్షణంలోనే ఉంటామో, అక్కడ మన వయస్సు కూడా ఇంకా పెరగదు. ఆనంద స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, పూర్తిగా శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉంటామంట. సో, ఆనందం మళ్ళీ ఎలా ప్రాప్తిస్తుంది అని మళ్ళీ మనకి మాస్టర్స్ అంటున్నారు. అంటే ఏంటి? ప్రతి క్షణాన్ని కూడా ఈ వర్తమాన క్షణాన్ని ఏదైతే ఉన్నాదో, ఆ క్షణాన్ని ప్రతి సెకను కూడా దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండమంటున్నారనమాట. ఆనందం అంటే ఎలా ప్రాప్తిస్తుంది? మళ్ళీ దాన్ని ఎలా మనం ప్రాప్తించుకోవాలంటే, ఈ జీవితంలో ఉన్న ఈ ప్రతి క్షణాన్ని కూడా ఆనందాన్ని ఎలా వస్తుంది? అంటే ఆనందం ఎలా వ్యక్తీకరించే సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని ఉన్న సిట్యుయేషన్ అన్నిటిని కూడా ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయమంటున్నారనమాట. నువ్వు ఉన్నది ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, అక్కడ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే ఆహ్, హ్మ్, మనం ఉన్నటువంటి అవకాశాలు ఉన్నా, అవకాశాలు లేకపోయినా, ప్రతి క్షణాన్ని మనం ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆ ప్రజ్ఞ సంకల్పం అంట మనకి. ఆ ప్రజ్ఞలో మనం ఎటువంటిదైనా సంకల్పించుకునే శక్తి ఏదైతే ఉంటుందో, అది మనకి స్వంతమైనప్పుడు మనకి ఆనందం అంట మనకి ప్రాప్తిస్తుందంట. అంటే ఏంటి? ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలుగుతామో మనము, ఆ క్షణంలో మనకి ఆనందం ప్రాప్తిస్తుంది. అంటే మనకి ప్రతిసారి చెప్తారు. ఉంటే ఉండని, పోతే పోని అని ఈ భావానికి ఎప్పుడైతే మనలో పూర్తిగా మన ప్రజ్ఞలో ఎప్పుడైతే మనం పూర్తిగా మనం ఆహ్, అనుభూతి చెందుతామో, అనుభవాలు ఒక రకంగా ఉంటే, అనుభూతి చెందడం ఒకలా ఉంటుంది. అనుభవం ఎప్పుడొస్తుంది? దాన్ని మనం అనుభవించినప్పుడొస్తుంది. అనుభూతి ఎప్పుడు? దాన్ని పూర్తిగా మనం ఫీల్ అవుతూ ఉంటామనమాట. అది జరిగినేటప్పుడు దాన్ని పూర్తిగా ఆత్మతో మనం దాన్ని అనుభూతి చెందుతూ ఉంటామనమాట.
ఎప్పుడైతే మనం ఆత్మతో అనుభూతి చెందుతూ ఉంటామో, అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క భావన పూర్తిగా మనల్ని ఆత్మ ప్రమేయంతోని ఆత్మతో పూర్తిగా లీనమయ్యే విధంగా చేస్తుందనమాట. అలానే మనకంట సంతోషము, ఆనందము, అలానే దైవం నుంచి మనల్ని దూరంగా వేరు చేయగలిగిన సిట్యుయేషన్స్ ఏదీ లేదు అని పూర్తిగా స్పష్టమైన జ్ఞానమంట మనలో కలిగినప్పుడు. అంటే ఏంటిక్కడ, దైవం వేరే లేదు, మనము వేరే లేదు అనే భావన, సంతోషాన్ని, ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అటువంటి ప్రజ్ఞ మనకి కలిగినట్టంట. ఇదంతా మనకెందుకు మాస్టర్స్ చెప్తున్నారంటే, నీ జీవిత ఆశయం ఏదైతే ఉన్నాదో, నీ జీవిత ఆశయం ఏంటి? ఆనందం కోసమే భూమి మీదకొచ్చావు. ఆనందంగా నీ ఆత్మ స్థితిని నువ్వు తెలుసుకోవడానికొచ్చావు. దైవం వేరు, నువ్వు వేరు కాదు. ప్రతి క్షణాన్ని నువ్వు వర్తమానంలో ఉంటూ గడపాలి. ఎప్పుడైతే నువ్వు ఈ వర్తమానంలో ఉంటూ, నీ స్థితిని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, అట్లానే దైవం వేరుగా లేడు. దైవము మనల్ని వేరు చేసేది ఏదీ లేదు అని ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉంటుందో, మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకున్నప్పుడు, అలానే ఆత్మ ప్రేమికుడే దైవ ప్రేమికుడిగా అవుతామంట. అంటే ఇవన్నీ కూడా మనకి ఆహ్, వింటూ ఉంటే కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆత్మ ప్రేమికుడు మనల్ని మనం ప్రేమించుకోవడం, ప్రేమించుకోవడం ఏంటి? మనం దైవాలుగా ఇవన్నీ కూడా మన జీవిత ఆశయంలో భాగమా ఇవన్నీ కూడాను? ఆ జీవిత ఆశయం అంటే మనకి ఆహ్, ఎన్నో రకాలుగా ఉంటాయి గదా! ఇవన్నీ ఉన్నటప్పుడు ఇదేంటి అని మనకి ఆహ్, కొత్తగా వినేటప్పుడు మనకి కొత్తగా ఉంటుందనమాట. కానీ ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, నీ ఆత్మని ఎప్పుడైతే నువ్వు ప్రేమించుకుంటావో, నీ ఆత్మ ప్రేమికుడిగా ఎప్పుడైతే నువ్వు అవుతూ ఉంటావో, దైవ ప్రేమికుడిగా అప్పుడు నువ్వు అవుతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దైవాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావో, అక్కడ ఏమవుతుంది? సర్వస్వంలోనూ దైవాన్ని చూడగలుగుతావు. అంటే డిపెండ్స్ అన్నమాట. ఒకదానికొకటి డిపెండ్స్. అంటే ఆనంద ప్రాప్తి మనకి పొందాలి అంటే, మనం ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సైకిల్‌గా ఎలా అయితే చైన్ ఎలా అయితే ఉంటుందో, ఆ విధంగానే ఉంటుందనమాట. అంటే జీవిత ఆశయానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ఇక్కడ మనకి? ఆనందంగా మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆ ఒక ఆ ఒక్క స్థితి మనం పొందితే, ఇంక మనం ఈ వర్తమానంలో ఉన్న సిట్యుయేషన్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాము. అంతట్లోనూ మనం ఆహ్, ఆనందాన్ని పొందుతూ ఉంటామనమాట. ఇంక ఈ ఆనందం ఎప్పుడైతే మనం పొందుతామో, ఇంకక్కడ ఏం ఉంటుంది? ఇంక ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మనము ఆహ్, యాక్సెప్ట్ చేస్తూ పోతూ ఉంటామనమాట. ఇంక ఏ విషయాల్లో కూడా మనం దాన్ని అర్థం జేసుకోవాలనమాట. ఆనందాన్ని ఎలా మనం పొందాలనే దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అటువంటి సిట్యుయేషన్సే మనకి ఏర్పడుతూ ఉంటాయంట మనకి. అలానే ఇక్కడ మళ్ళీ మాస్టర్స్ చెప్తున్నారనమాట. నువ్వు ఈ భూమి మీద జన్మ తీసుకొని వచ్చిన తర్వాత, ఆత్మ ప్రేమకు మించిన గొప్ప ప్రేమ మీ జీవితంలో లేదు. అంటే ఎంత గొప్పగా మన ఆత్మను ఎంత గొప్పగా మనం ప్రేమిస్తూ ఉంటామో, దాని ఆ ప్రేమకు మించిన ప్రేమ ఈ భూమి మీద ఏదీ లేదు. ప్రేమ అంటే కేవలము బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అటువంటిది కాదు. కానీ మీ యొక్క ఆత్మస్థితిని, ఆత్మను ఎంత గొప్పగా నువ్వు ఉన్నతికరంగా, ఎంతో అద్భుతంగా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ప్రేమిస్తూ ఉంటావో, ఆ ప్రేమకు మించినటువంటి ప్రేమ మీ జీవితంలో లేదు. అంటే ఎవరో మనకి ఇలా ఉన్నారు, అలా చేశారు, ఈ విధంగా ఉన్నది అని చెప్పి ఎప్పుడూ భావ వ్యక్తీకరణలో అన్ని వేరే నెగెటివ్ థాట్స్‌లోనే ఉంటాం అన్నమాట. ప్రేమకు అర్థంగా తీసుకొని. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, మనల్ని మనం ఎంత అద్భుతంగా మనం ప్రేమించుకుంటామో, మనల్ని ఎంత అద్భుతంగా మనం గొప్పగా ఊహించుకుంటామో,
అటువంటి దానికి మీ జీవితంలో అటువంటి ప్రేమ ఎక్కడా లేదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, అంటే నాకిది లేదు, నాకిలా ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఈ భావాలు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో అక్కడ ఏమవుతుంది, మన ఉన్న ఆనందాన్ని మనం పూర్తిగా కోల్పోతుంటాం. సో, ఎప్పుడైతే మనల్ని మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటామో, ఉన్నదున్నట్లుగా మనం స్వీకరిస్తూ ఉంటామో, అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ ఆనంద స్థితిలోనే మనం ఉంటాము. అలానే దైవం మనల్ని ఎంత అద్భుతంగా ఉన్నట్లో, అలాగే మనం ప్రేమించగలగడమంట. అంటే మన పిల్లల్ని మనం ఎంత అద్భుతంగా మనం ప్రేమిస్తూ ఉంటామో, అలాగే ఆ దైవం కూడా మనల్ని అదే విధంగా ప్రేమిస్తుంది. మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తిని ఆహ్, ఎప్పుడు గూడా ప్రతిబంధకాలు పెడుతూ ఏ విధంగా అయితే మనం ఆహ్, సృష్టిని అంటే అనుకుంటూ ఉంటాం. మనం ఏదిస్తే అదే వస్తుంది. ఎప్పుడు కూడా ఒక బంధంలో ఎప్పుడైతే మనం ఉండిపోతూ, మనం ఆహ్, చేస్తూ ఉంటామో అప్పుడేమవుతుందంటే, మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంటుంది. సో, మన ఆత్మ ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడేమవుతుందంటే, మనల్ని మనం ప్రేమించుకోలేము. ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం? ఒక వ్యక్తిని మనం బంధించుదాము, ఒక వ్యక్తిని మనం స్థితిలో వాళ్ళని ఎప్పుడు కూడా మన మాటే వినాలి, మనం చెప్పిందే చేయాలి అని ఎప్పుడైతే ఆ బంధంలో ఎప్పుడైతే ఉండిపోతామో, అక్కడేమవుతుందంటే, ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మని బంధించినట్టు అవుతుంటుంది. అలానే మన ఆత్మ ఎదుగుదల కూడా ఆగిపోతుందనమాట. సో, అందుకే చెప్తున్నారక్కడ. దైవం ఎలా అయితే ఎంత అద్భుతంగా మన అందరిని ప్రేమిస్తున్నాడో ఆయన, ఎటువంటి బంధకాలు లేకుండా నిన్ను స్వేచ్ఛగా, నిన్ను ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఇక్కడ తప్పొప్పులు ఏమీ లేవు. తప్పు చేశాము, ఒప్పు చేశామని ఏదీ లేదనమాట భగవంతుడి దృష్టిలో. ఎలా అయితే ఆ భావన ఎలా అయితే ఉన్నాదో, ఆ భావనతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అక్కడేమవుతుందంటే, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటావో, ఆ దైవం ఎలా అయితే నిన్ను ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎలా అయితే నిన్ను ప్రేమిస్తున్నాడో, ఆ విధంగానే నువ్వు కూడా సర్వంలోనూ ఆ దైవాన్ని చూస్తూ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ యొక్క స్థితిని నువ్వెప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో, అక్కడ నీ ఆనందానికి మొట్టమొదటి యొక్క ఆహ్, స్టెప్ అవుతుంది అక్కడ. సో, దేన్నైనా క్షమించగలగడం. అన్ని అనుభవాల ప్రకారంగా వస్తాయి. అలానే దేన్నైనా మనం క్షమించగలగాలంట. అది చాలా కష్టమైన పని. కానీ మళ్ళీ ఏమంటున్నారు? అన్నింటిలోనూ, అందరిలోనూ, సర్వంలోను ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆ యొక్క పరమాత్మని నువ్వు దర్శిస్తావో అక్కడేమవుతుందంటే, నీలో ఉన్న ఆత్మ స్వరూపమే ఎదుటి వ్యక్తిలో కూడా ఉన్న ఆత్మ స్వరూపమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటూ ఉంటావో, అప్పుడేమవుతుందంట, నువ్వు దేన్నైనా క్షమించగలుగుతావు. మన పిల్లలు ఇలా చేశారని చెప్పి ఇచ్చేయడము. అలానే మనకి ఇష్టం లేనటువంటి ఏదైనా మనకి ఇష్టం లేకుండా ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ మనం పెట్టుకుంటామో, ఎప్పుడైతే జరగకపోతుంటుందో అప్పుడేమవుతుంది ఆ వ్యక్తిని మనం క్షమించగలం. సో, ఇవన్నీ ఏంటి ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ డిపెండ్స్ అన్నమాట. మన ఆనందానికి ఇవన్నీ కూడా ప్రతిబంధకాలే. సో, ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా నువ్వు ఎప్పుడైతే స్వేచ్ఛగా నువ్వు ఉంటావో, ఎంత అద్భుతంగా నువ్వు ఆనంద స్థితిలో ఎప్పుడైతే ఉంటావో, ఈ వర్తమానంలో ఎప్పుడైతే ఉంటావో, అక్కడేమవుతుందంటే, ఎప్పుడు గూడా నువ్వు ఆ దైవత్వపు స్థితిలోనే ఉంటావు అని చెప్తున్నారనమాట మాస్టర్స్. అలానే ఎప్పుడైతే ఆత్మను ప్రేమించడం కన్నా, ఆత్మ ప్ర ఆత్మను ఆత్మ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ ప్రజ్ఞనంట సిద్ధించుకోవడం కన్నా ఉత్తమమైనటువంటి ఆహ్, మనకి ఆశయం కూడా ఏదీ లేదు అని చెప్తున్నారు మాస్టర్స్ అన్నమాట. అంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు. జన్మ తీసుకున్నాక ఒక ప్రొఫెషన్ అనో, లేదు అనుకుంటే ఒక ఆహ్, పేరెంట్ గాను నేను ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి. నా నా యొక్క జీవిత లక్ష్యం ఇది. ఇవి అని అనుకుని నువ్వు లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటున్నావు కదా!
ఇవన్నీ కాదు. అసలైన లక్ష్యం ఏంటి? నువ్వు నీ ఆత్మని ప్రేమ కోసం జీవించడం. అంటే నీ ఆత్మని ఎంతో అద్భుతంగా ప్రేమించడం కన్నా, ఇంకా ఉత్తమమైనటువంటి ఆత్మ ప్రజ్ఞను అంటారు. ఆత్మ ప్రజ్ఞనంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ శాస్త్రాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే అసలైనటువంటి ఉత్తమమైనటువంటి, అద్భుతమైనటువంటి జీవిత ఆశయము. ఆనందంగా ఉండడము, ఆహ్, ఎంతో అద్భుతంగా జీవించడం ఒక ఆశయమైతే, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ శాస్త్రాన్ని, ఆత్మ ప్రజ్ఞను సిద్ధించుకోవడమే ఎంతో అద్భుతమైనటువంటి ఆస్యము. జీవితంలో మరొకటి లేదు. సో, ఈ భూమి మీద నువ్వు జన్మ తీసుకొని ఎంతో లక్ష్యంతో ఏంటి? మన ఆత్మ శాస్త్రాన్ని, మనం కూడా ఆత్మమే, మనం ఈ శరీరము కాదు అంటూ అటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆత్మ ప్రజ్ఞ జ్ఞానం ఏదైతే ఉన్నాదో, దాన్ని సిద్ధించడంలో కన్నా ఉత్తమమైనటువంటి ఆశయం మరొకటి ఏం లేదు. నీ జీవిత ఆశయమే అటువంటి ఆశయము. అలానే నువ్వు ఎంతో అద్భుతంగా, ఆనందంగా జీవించడానికి నువ్వు వచ్చి ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నారనమాట. మళ్ళీ చెప్తూ అక్కడ మళ్ళీ మాస్టర్ ఏమంటంటే, అన్ని వైపులా నువ్వు ఏ దిక్కును చూసినా కూడా ఆ దైవమే కనిపిస్తాడు. అలానే నువ్వు ఏ కర్మని ఆచరించినా అంటే మనం ఈ భూమి మీదకి వచ్చినామంటే ఖచ్చితంగా కర్మలు ఆచరించాలి మనం. సో, ఆ కర్మని ఆచరించకుండా మనం దాన్ని అవాయిడ్ చేయలేము. సో, ఎటువంటి సత్కర్మనైనా అంటే అంటే అది మంచిదైనా లేదన్నా మన భావనలో ఇది తప్పు చేశాం, ఇది ఒప్పు చేశామని ఆ భావనలు మనకుంటాయి గానీ, ఆ దైవానికి ఉండదు. ఎందుకు అంటే, ఉన్నదున్నట్లుగా నిన్ను ఎంతో అద్భుతంగా ఆ దైవం భూమి మీదకి పంపాడు. తాను కూడా ఒక దైవంగా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి, ఆ దైవమే నువ్వు కాబట్టి, ఆయన ఉన్నదున్నది ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో, అలానే నువ్వు ఏ కర్మను చేసినా, ఎటువంటి దాన్ని చేసినా కూడా అక్కడేమంటున్నారు మళ్ళా, తప్పు పట్టేవారు ఎవరు లేరు ఇక్కడ. సో, నువ్వు ఇది తప్పు చేశావు. నేను ఈ విధంగా ఉన్నాను. నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను. నేను ఈ విధంగా చేశాను. అని కేవలము ఆహ్, ఏదైతే సామాజిక దృక్పథంలో ఏదైతే ఉన్నాదో అటువంటి దాని నుంచి నువ్వు బయటపడి, పూర్తిగా ఆత్మశాస్త్రాన్ని కేవలము దైవం ఎక్కడో కాదు, ప్రతి దిక్కున కూడా ఉన్నాడు అనే సత్యాన్ని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో, ప్రతి కర్మని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో, అది ఏ కర్మనైనా, ఎటువంటి పనైనా పూర్తిగా నువ్వు ఎప్పుడైతే ఆచరించగలుగుతూ ఉంటావో, అక్కడ నీకు ఆనంద స్థితి ప్రాప్తిస్తుంది. అంటే నేను ఈ తప్పు చేశాను. నేను ఈ విధంగా ఉన్నాను. ఏ బాబోయ్! నేను ఈ విధంగా ఎందుకున్నాను? నేను ఈ విధంగా ఏ పని జేశాను? సో, ఈ విధంగా నేను చేయడం తప్పు కూడా అని ఆ భావనలు ఏవైతే ఉన్నాయో అటువంటి దాన్ని కూడా తీసేయమంటున్నారనమాట అక్కడ. అంటే ఏంటక్కడ? భగవంతుడి దృష్టిలో ప్రతీది కూడా సత్కర్మే. ఆయన దృష్టిలో ఎటువంటి తప్పు, ఒప్పు ఏమీ లేదు అక్కడ. సో, ఎప్పుడు కూడా దైవం ఎప్పుడు గూడా మనల్ని ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్, ఆనందాన్ని ఆయన ఎప్పుడు ప్రతి క్షణం ఎంత అద్భుతమైన ఆనంద స్థితిని ఎప్పుడైతే పొందుతూ ఉన్నాడో, అటువంటి ఆనంద స్థితిని మనల్ని పొందమని, మీరు కూడా అంత అద్భుతంగా ఈ భూమి మీదకి వచ్చారు. అటువంటి ఆహ్, స్థితిని మీరు పొందాలి. అంటే మళ్ళీ చెప్తున్నారు. ఆ ఆనందాన్ని ఎప్పుడు గూడా ఆహ్, ఈ ఉన్న సమయం కోసము, ఆ దైవాన్ని ఎప్పుడు గూడా ఆహ్, వెయిట్ చేయిస్తూ ప్రతి అడుగు అడుగు కూడాను ఉన్న స్థితిలోని ఎప్పుడైతే ఆనందంగా మనం ఆ యొక్క ప్రజ్ఞను ఎప్పుడైతే మనం పొందుతూ ఉంటామో, ఆ విధంగానే దైవం కూడా మనల్ని కోరుకుంటున్నాడంట. అంటే ఏంటి చూడండి, ఆయన ఏ విధంగా అయితే ఆ దైవత్వ స్థితిలో ఎప్పుడు కూడా సమయం అనేది ఎక్కడా లేకుండా పూర్తిగా ఈ వర్తమానంలోనే ఉంటూ, భూతం కాలం కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాకుండా ఎప్పుడైతే ఈ వర్తమాన క్షణంలో ఉంటూ, మనం ఆనందాన్ని ఎప్పుడైతే పొందాలనుకుంటూ ఉంటున్నామో, ఆ ప్రాప్తంట మనకి, మనం ఈ క్షణమే పొందుతున్నట్టంట మనం. అంటే ఏంటంటున్నారిక్కడ, మనం ఎప్పుడైతే ఆనందాన్ని పొందాలని అనుకుంటున్న క్షణం ఏదైతే ఉన్నాదో, ఆ క్షణమే నువ్వు
ఆనందాన్ని పొందడానికి నువ్వు అర్హుడమైనటువంటి సమయం అని చెప్తున్నారనమాట ఇక్కడ మాస్టర్స్ మనకి. మళ్ళీ ఎంతెంత ఎక్కువ సమయాన్ని మనం ఆనందంగా గడుపుతూ ఉంటామో, సంతోషంగా గడుపుతూ ఉంటామో, అక్కడ ఆత్మ ప్రేమికులమై మనం స్థితంగా ఎప్పుడైతే మనం ఉంటామో, అంతగా మన జీవితపు సర్వస్వం ఏదైతే ఉంటాదో, అటువంటి దివ్య శక్తి ఏదైతే ఉన్నాదో, ఆ దివ్య శక్తినంట మనం ప్రాప్తించుకోవడానికి దగ్గరగా ఉంటామంట. అంటే ఏంటిక్కడ ప్రతి క్షణము, ప్రతి ఆహ్, నిమిషం కూడా ఎంతెంత ఎక్కువ సమయం ఆనందంగా ఎప్పుడైతే మనం ఉంటామో, అంటే ఈ దుఃఖంలోను కాకుండా, అలానే ఆహ్, ఈ బంధాల్లో ఎప్పుడైతే మనం లేకుండా ఉంటామో, ఎంత సమయం మనతో మనం ఎక్కువ గడుపుతూ ఉంటామో, ఎంత ఎక్కువ ఆనంద స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, అక్కడ ఏం చెప్తున్నారంటే, మన దివ్యత్వం ఏదైతే ఉన్నాదో, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉన్నాదో, ఆ దివ్య శక్తి కంట మనము అంతంత చేరువగా, అంతంత దగ్గరగా మనం అవుతూ ఉంటామంట. సో, ఎప్పుడైతే మనలో ఆ దివ్యత్వపు శక్తికి మనం దగ్గరగా అవుతూ ఉంటామో, అక్కడ ఏమవుతుంది, మనల్ని మనం ఆత్మ ప్రేమికులుగా మనం ప్రేమించుకుంటామనమాట. అంటే, మన ఆత్మను మనం ఎప్పుడు గూడా ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటామనమాట. అంటే, ఆత్మస్థితిలో, దైవత్వ స్థితిలో ఉండడం అంటే, ఈ యొక్క శరీరపు భ్రమ ఏదైతే ఉన్నాదో, ఈ శరీరపు భ్రమలోంచి మనము బయటకొచ్చి మనమే ఆత్మ స్వరూపము. మనమే ఆ పరమాత్మ స్థితిలో ఉన్నాము అనుకుంటూ ఆనందాన్ని ఎప్పుడైతే మనం పొందుతూ ఉంటామో, మన ఆనందం మన దగ్గరే ఉన్నది, ఎదుటి వాళ్ళ చేతిలో లేదు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తుంటామో, అక్కడేమవుతుంది, మన యొక్క దివ్యత్వపు శక్తికి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటామంట. అలానే ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్, మళ్ళీ అక్కడ వర్ణిస్తున్నారనమాట. మన ఆత్మస్థితి అంట ఎంతో అద్భుతమైనటువంటి మహా సౌందర్యంగా ఉంటుందంట. ఆత్మ శాస్త్రము ఎంతో రహస్యంగా ఉంటుందంట. ఉండడం వలన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి గ్రహిస్తామంట. అంటే భగవద్గీతలో చెప్తూ ఉంటారు. ఎంతో నిగూఢమైనటువంటిది, అత్యంత రహస్యమైనటువంటిది ఆత్మ శాస్త్రము. సో, అటువంటి రహస్యమైనటువంటి ఆత్మ శాస్త్రాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? అనుభవించి గ్రహిస్తాము. ఎప్పుడైతే మనం అనుభవించి గ్రహిస్తామో, ఆనంద స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, అక్కడ ఏంటంటున్నారు? పూర్తిగా మన జీవిత ఆశయం వైపు మనము అడుగు పెడుతూ ఉంటాము అని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారనమాట. ఎప్పుడు గూడా ఆనందంగా జీవించడము, అలానే ఆహ్, దైవం ఎప్పుడు కూడా ఎంత అద్భుతంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుందో, దాన్ని మీరు అనుభూతితో మీరు పొందండి. అనుభూతితో మీరు ఎంతో అద్భుతంగా మీరు దాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారనమాట. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్సు, మన జీవితానికి పరమార్థం ఏంటి మళ్ళీ అర్థం ఏంటంట, కేవలము జీవించడమే. మళ్ళీ జీవించడం అంటే ఎలా మళ్ళీ జీవించడం అంటున్నారిక్కడ? ఆనందంగా జీవించడము. మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని వచ్చున్నాము. జన్మ తీసుకొని వచ్చిన తర్వాత, ఆ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలుసుకోమంటున్నారనమాట. ఎలా జీవించాలి? దుఃఖంలోను, బాధలతోనూ, అసూయతోనూ నిరంతరము మన ఆనందం ఎదుటి వ్యక్తిలో ఉన్నదని చెప్పి బాధపడుతూ జీవించడం కాదు. ఎంతో అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని పొందుతూ, స్వేచ్ఛగా ఎప్పుడైతే మీరు అనుభూతితో మీరు చెందుతూ ఉంటారో, అటువంటి దాన్ని మీకు ఎప్పుడు కూడా సంప్రాప్తిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలని చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మాస్టర్సు ఆహ్, మీరు మనం ఏదైతే ఆనందాన్ని ఆహ్, పొందాలనుకుంటున్నామో, ప్రకటితం చేద్దాం అనుకుంటున్నామో, అటువంటి ఆనందానంట
మనం పూర్తిగా ఎటువంటి ఆనంద స్థితిని మనం భూమి మీదకి పొందాలని ఎంచుకుంటున్నామో, అంటే మళ్ళీ అక్కడ చాయిసెస్. నువ్వు ఏదైతే ఆనందాన్ని నువ్వు పొందాలని, ఏ ఆనందాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావో ఎంచుకునే ఆహ్, ఫ్రీడమ్ కూడా నీకు ఉన్నది. అటువంటి ఆనందాన్ని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటావో, అటువంటి దాన్ని కూడా దివ్యత్వంగానే మీరు గ్రహించాలని చెప్తున్నారు. అలానే మనమంట ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్, ఆ దైవత్వపు మనకి స్వర్గం అనే ఉన్నటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉన్నాదో, అంటే చూడండి మనం అంటాం ఈ భూమి కేవలము మనం ఆధ్యాత్మిక పాఠశాలే. ఇక్కడ మనందరం నేర్చుకోవడానికి వచ్చున్నాం. కానీ ఉన్నటువంటి స్వగృహం ఏంటంట, ఆ భగవంతుడిని పొందడమే అన్నటువంటిది. ఆ దివ్యత్వాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, దివ్యత్వమైనటువంటి ఆ యొక్క స్వగృహం అంట. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని పొందడమే మన ఉన్న ఉన్న మనం ఎంచుకున్నటువంటి, మనం పొందాల్సి ఉన్నటువంటి మన ఇల్లు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట మాస్టర్స్. అంటే నువ్వు ఈ భూమి మీదకి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందడానికి వచ్చావు. ఎంతో నీ యొక్క స్థితిని నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి వచ్చి ఉన్నావు. అలానే ఇక్కడ అన్నీ కూడా నేర్చుకోవడానికే వచ్చావు. సో, ఈ నేర్చుకోవడంలో కూడా నీ దివ్యత్వాన్ని ఏదైతే ఉన్నాదో, నీ ఆనందానికి ఏదైతే మార్గం ఉన్నాదో, నువ్వు ఏ విధంగా ఎంచుకొని వచ్చున్నావో ఇక్కడికి. సో, దీనంతటినికి కూడా నువ్వు ఏదైతే భావనతో నీ యొక్క స్వగృహమైనటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నాదో, దాన్ని కేవలము ఆనంద మార్గం ద్వారానే నువ్వు దాన్ని పొందగలుగుతావు. అంటే ఏంటి ఇక్కడ ఆత్మ ప్రేమికులుగా ఉండమంటున్నారు మనల్ని. అలానే ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన దైవత్వాన్ని చూడమంటున్నారు. అలానే నీ ఆనందం నీ దగ్గరే ఉంటుంది గానీ, ఎదుటి వ్యక్తి చేతుల్లో ప్రతిబంధకాలంగా నువ్వెప్పుడు కూడా బందీగా లేకుండా, స్వేచ్ఛగా నువ్వెప్పుడైతే ఉంటావో, నీ స్వేచ్ఛతోనే నువ్వు ఎంపిక చేసుకొని ఈ భూమి మీదకి వచ్చున్నావు కాబట్టి, ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తావో, ఈ వర్తమాన క్షణంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, సో, అక్కడేంటి మన జీవితానికి మనమే ఒక అని ఇక్కడ మాస్టర్స్ మనకు చెప్తున్నారనమాట. అలానే మళ్ళీ మాస్టర్స్ మనకి చెప్తున్నారనమాట. ఆహ్, ఎంత అద్భుతంగా నువ్వు జీవించగలుగుతున్నావో అనే దానికి, నువ్వు దైవాన్ని ఎంత అద్భుతంగా అర్థం చేసుకొని, నీ దివ్యత్వాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ యొక్క జీవిత ఆశయమే అదొక భాగంగా ఉంటుంది. నువ్వు నీ జీవిత ఆశయాన్ని కూడా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా ఇదే అర్థము అంటున్నారనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారనమాట. హ్మ్. ఎంతో ఈ భూమి మీద ఇప్పటికీ ఎంతో మంది మేధావులు ఎంతో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ప్రాజ్ఞులు, అలానే దైవత్వంతో ఉన్న వాళ్ళు కూడా కొందరంట ఈ భూమి మీద జన్మ తీసుకొని వాళ్ళు ఏమీ తెలియని విధంగానే ఉంటారంట వాళ్ళు. అంటే ఆహ్, అంటే ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఆత్మశాస్త్రాన్ని తెలుసుకొని, ఆత్మ విద్యను నేర్చుకొని, మేధావులైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత, వాళ్ళు కూడా ఎటువంటి ఏమి తెలియని విధంగానే వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు ఉంటున్నారు. ఎందుకలా ఉంటున్నారు వాళ్ళు? మీ అందరికీ తెలుసా అని మాస్టర్స్ అడుగుతున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళకంట ఎటువంటి జీవిత ఉద్దేశాలు ఏవి ఉండవంట వాళ్ళకి. వాళ్ళు కేవలం దేనికోసం వచ్చారంటే, ఈ ఉన్న వర్తమాన క్షణాన్ని ఆనందంగా గడపడానికి, ఈ వర్తమాన క్షణంలో ఉండడానికి, అలానే వాళ్ళు జీవిస్తూ సంకల్ప తోని సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఆ కర్మలన్నీ కూడా అన్నీ ఆచరించి, ఎటువంటి బంధంలో లేకుండా
స్వేచ్ఛగా వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నా స్వేచ్ఛతోని ఎంతో అద్భుతంగా సాహసంతోనమాట. చూడండి, మనం ఏదైనా పని చేయాలనుకుంటే మనం వాళ్ళకి చెప్పాలా, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఈ విధంగా చెప్పాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో, అలా కాకుండా ఎప్పుడు కూడా ఉన్న క్షణంలో ఉంటూ వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా స్వేచ్ఛతోని, ఎటువంటి బంధకంలో లేకుండాను ఈ వర్తమానంలో ఉంటూ వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ యొక్క జీవిత ఉద్దేశం ఉంటుందంట వాళ్ళకి. అదే వాళ్ళ జీవిత ఆశయం అంట. అంటే వాళ్ళు ఎన్నో విషయాలను దర్శిస్తూ ఉంటారంట. ఎన్ని విషయాలను చూసినా కూడా, అన్ని రకాల ఉన్నటువంటి ఆహ్, సందర్భాల్లో అన్ని విషయాలు చూసినా కూడా వాళ్ళేంటి, వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఈ లోక కళ్యాణం కోసం ఏ విధంగా అయితే ఆచరించగలుగుతూ అనుకుంటారో, ఆహ్, అద్భుతంగా ఎవరితోని సంభాషించకుండా ఈ వర్తమానంలో ఉంటూ కర్మల్ని ఆచరిస్తూ వాళ్ళు ఉన్నటువంటి పనిని అద్భుతంగా వాళ్ళు చేస్తారంట వాళ్ళు. సో, అటువంటి స్థితినే మన జీవిత ఆశయంగా మనం తెలుసుకోవచ్చు. అంటే జీవిత ఆశయం అంటే మన ఎంతో ఆనందమైనటువంటి ఆనందంతో ఉంటూ, మన జీవిత యొక్క ఆత్మ ప్రేమికులుగా మనం ఉంటూ, మనం ఈ ప్రస్తుతంలోనే మనం జీవిస్తూ, ఎప్పుడైతే మనం జీవించడం అంటే ఏంటో తెలుసుకుంటే, పూర్తిగా మనల్ని మనం ఎప్పుడైతే ఆత్మ ప్రేమికులుగా ఉంటామో, అలానే దైవాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుంటామో, ఆనంద స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, సంతోషంతోనూ ఎటువంటి ఆహ్, ద్వేష భావాలు ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం ఉంటామో, ఇక్కడేమవుతుందంటే, మన జీవిత ఆశయం కూడా ఆనందంతో గడపడానికి వచ్చున్నాము. మన ఆత్మతో ఉంటూ, ఆత్మ ప్రజ్ఞయే మన యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఆత్మ శాస్త్రమైనటువంటి అటువంటి జ్ఞానాన్ని పొందడానికి, అటువంటి జ్ఞానాన్ని పొందాలంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటున్నారు? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు గూడా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఏ సిట్యుయేషన్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఈ వర్తమానంలోనే ఉండాలి అని ఇక్కడ మాస్టర్స్ మనకి చెప్తున్నారనమాట. సో, అంటే ఎటువంటి మనం ఎవరైనా మనకి మన ఫ్రీడమ్‌ని, మన హ్యాపీనెస్‌ని ఒకరు నిర్బంధించాలి ఉన్నారనుకుంటే, మనం ఎంత బాధపడుతూ ఉంటామో, ఆ భావన, అనుభవం మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఫీల్ అవుతూ ఉంటామో, అప్పుడేమవుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనం అటువంటి బంధకాల్లో గాని, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో కానీ మనం పెట్టమనమాట. సో, ఎప్పుడైతే అటువంటి స్థితిని మనం పొందుతున్నామో, అంటే ఆనందాన్ని అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, సో, అక్కడేమవుతుందంట, మన అంతరంలోనే ఉన్నటువంటి ఆ దైవం అంట ఆహ్, పూర్తిగా మనమే దైవత్వంతో అనుకుంటూ, మనం ఎటువంటి సంభవం కాని దాన్ని కూడా సృష్టించి, మనలోనే మనం దాన్నంట మనం క్రియేట్ చేసుకునే శక్తి కూడా మనకి వస్తుంటుందంట. సో, ఆహ్, జీవితాశయము అంటే ఆనందాన్ని ఎలా ప్రాప్తించుకోవాలి? అసలు ఆనందం అంటే ఏంటో మొట్టమొదట మనం తెలుసుకుంటే, అక్కడ అదే మన జీవిత ఆశయంగా మారుతుంటుంది. అంటే ఈ ప్రాపంచికంలో ఉండేటప్పుడు ఏంటి, కొన్ని కొన్ని మనకుగానే తీసుకున్నామనమాట అవి. అంటే ఈ మాయా ప్రాపంచికంలో ఉండేటప్పుడు నేను ఇది చేయాలి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఎమ్మెల్యేగా ఉండాలనో, ఈ విధంగా ఉండాలనో, మనకుగానే ఇక్కడ మనం తీసుకున్నామనమాట. కానీ మన ఉన్నత లోకాల్లోని ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామంట, మనం పూర్తిగా ఆనందంతో ఉండడానికి వచ్చున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మశక్తి యొక్క ఆ యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాము. ప్రతి క్షణము ఈ వర్తమానంలో ఉంటూ, దైవం మనం ఎలా అయితే అద్భుతంగా ప్రేమిస్తున్నాడో, ఏ తప్పు లేదు, ఎటువంటి ఒప్పులు మనం ఎలా అయితే ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేస్తున్నాడో దైవము, అలానే ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ కూడా, అన్నిటిలో కూడా ఉన్నదున్నట్లుగా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అంటే ప్రతి వ్యక్తిలో కూడా కాకుండా, అలానే మనం కూడా ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ ఎప్పుడైతే మనం చేస్తామో, అక్కడేమవుతుందంటే ఆనందమైనటువంటి సంతోషం మనకి ఏర్పడుతుందనమాట. ఎప్పుడైతే మనం ఆనందంతో ఉంటామో,
ఆ దైవత్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో, అదే మన జీవిత ఆశయంగా, ఆ దైవాన్నే మనం పూర్తిగా తెలుసుకుంటూ, ఆ దైవంగానే మనం మారుతామో, ఆనందంలోనే ఎప్పుడు కూడా నిరంతరం ఉంటాము. ఎంతెంత ఎక్కువ సమయాన్ని మనతో ఆనందంగా గడుపుతూ ఉంటామో, అది ఒక్కరిగా ఉన్న ఆనందంగా ఉండాలి, 10 మందిలో ఉన్న ఆనందంగా ఉండాలనమాట. ఎవరు లేరని భావన లేకుండా, ఎప్పుడైతే మనం అద్భుతంగా, ఆనందంగా గడుపుతూ ఉంటామో, స్థితంగా అనమాట. ఈ ఉన్న స్థితి ఏదైతే ఉన్నాదో, ఈ ఉన్న ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏదైతే ఉన్నాదో, దాన్ని ఉన్నదున్నట్టుగా ఎంతగా మన జీవితాన్ని అద్భుతంగా మనం యాక్సెప్ట్ చేస్తూ అర్థం చేసుకుంటామో, అక్కడేమవుతుందంట, మనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తి ఏంటి, ఆ దైవత్వపు శక్తికి మనము అంత దగ్గరగా అవుతూ ఉంటామంట. ఎంత దగ్గరగా అవుతూ ఉంటామో మనంలో, మన ఆనందం గూడా అంత ఎక్కువగా రెట్టింపు అవుతూ ఉంటుందంట. ఎప్పుడైతే మన ఆనంద స్థితిలో మనం ఎంత అద్భుతంగా ఉంటామో, అక్కడ ప్రతీదిని కూడా ఆనందంగానే చూడగలుగుతూ ఉంటామంట. సో, అంటే మనల్ని మనం ఎంతో ఆత్మ ప్రేమికులుగా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఉన్న సిట్యుయేషన్ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఎదుటి వ్యక్తిని క్షమించగలగాలి. సో, ఈ అంతటికి కారణం ఏంటి? ఆనందం. సో, ఎప్పుడైతే మన ఆనంద స్థితిని ఎలా ప్రాప్తించుకోవాలి? ఆనందం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, సో, మనం కూడా ఎంతో అద్భుతమైనటువంటి దైవాలుగా మారిపోతామని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి మేడం గారికి, జ్యోతి మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.